ఎక్స్పోజర్, అవగాహన, లేకపోతే బహిర్గతం చేయబడటం. ఈ ఎక్స్పోజర్ అనేది మన జీవితాలకి ఆశీర్వాదకరంగా ఉంటుంది, లేకపోతే ఒక నాశనకరంగా ఉంటుంది. ఈరోజు ఒక చిన్న స్థలంలో ఉన్నవారు సడన్గా ఒక గొప్ప ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎన్నో గొప్ప గొప్పవి నేర్చుకుంటారు, నూతనమైనవి నేర్చుకుంటారు, చూస్తారు, ఆలోచిస్తారు. చూడండి, ఒకటే స్థలంలో, ఒకే గ్రామంలో, ఒకే ఊరిలో ఉన్న వారికి ఆ ఊరే ఇంకా దానికి మించిన స్థలము లేదు, దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అంటారు. కానీ అదే అట్లాంటి వారు స్విట్జర్లాండ్కి లేకపోతే వేరే దేశాలకి వెళ్ళినప్పుడు ఏమంటారు, మా ఊరే గొప్ప అనుకున్నాను, కానీ మా ఊరికి మించిన 1000 రెట్లు మించిన స్థలాలు ఉన్నాయే నేను చూడలేదు. ఈరోజు మన జీవితాల్లో కూడా అంతే అండి. మనమే గొప్ప అంటాము, మనమే కష్టపడుతున్నాం అనుకుంటాము, మనమే గొప్ప కార్యాలు చేస్తున్నాం అనుకుంటాము, మన కుటుంబమే బెస్ట్ ఫ్యామిలీ అనుకుంటాం. బట్ ఎక్స్పోజర్ ఎక్స్పోజెస్ ఎవ్రీథింగ్. అన్నీ కూడా బహిర్గతం చేస్తుందంట. అంటే ఇంతకాలము మనము జీవించిన జీవితం అబద్ధంగా మారుతుందంట. అందుకనే వెన్ వి గెట్ ఎక్స్పోజ్ టు గాడ్స్ వర్డ్, ఆయన వాక్యానికి ఎప్పుడైతే మనము ఇలాగా ఆయన మాటలు వింటూ ఉంటామో, మనము జీవించే జీవితం అంతా కూడా అబద్ధము, మనం విన్న మాటలు, పెరిగిన విధానం అంతా కూడా దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉందే. ఇంతకాలం నా జీవితంలో ఏం చేశాను, ఇంతకాలం నేను అబద్ధంలో జీవించానా, ఇంతకాలము ఈ అపవాది కోట గోడలు బంధించబడ్డానా నేను అని గాడ్స్ వర్డ్ exposes us. There is always more than what we see. There is always more than what we see. మనము చూసేదానికంటే ఎప్పుడు ఎక్కువగా ఏదో ఒకటి ఉంటుంది. అందుకనే లోకం చాలా అందంగా ఉంటుంది అని లోకం వైపు వెళ్ళటము కాదు, కానీ ఈరోజు మనము చూసేదానికంటే గొప్ప మర్మాలు, గొప్ప సత్యము అన్నీ కూడా ఉన్నాయి. ఇంత మటుకే కాదు, ఇంత మటుకుతోటి నేను బ్రతిపోతాను, తృప్తి పొందుతాను, ఇంత ప్రార్థన జీవితము చాలు, ఇంత వాక్య ధ్యానము చాలు, ఇంతగా అన్య భాషలో మాట్లాడటం చాలు, ఇంత చాలే అని అనుకుంటూ ఉంటాము. కానీ బట్ వెన్ యూ గెట్ ఎక్స్పోజ్డ్, నిజంగా ఒక స్థలంలో పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణ కార్యము చేసే స్థలంలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? ఇంత బలముగా ఉంటుందా పరిశుద్ధాత్మని సన్నిధి? ఇంత బలముగా ఉంటుందా? నిజంగా ఎంత గొప్ప సన్నిధి నేను ఎప్పుడు చూడలేదు. బికాజ్ ఇట్ ఈస్ వాట్? ఎక్స్పోజర్ కెన్ బి అ బెనిఫిట్, ఎక్స్పోజర్ కెన్ బి అ లాస్. కాబట్టి ఏ రీతి ఎక్స్పోజ్ అవుతుంది? లోకానికి ఎక్స్పోజ్ అవుతున్నామా, లేకపోతే దేవునికి ఇంకా ఆయన వాక్యానికి? అంటే అందుకనే ఎంతగా వాక్యము చదివితే, ఎంతగా వాక్యాన్ని ధ్యానిస్తే అంట అన్నీ కూడా బయలుపరచబడతాయి అంట, అన్నీ కూడా మరుగుపరచబడదు, ఇంకా అంత కూడా మర్మాలు బయటపడతాయంట. అందుకనే మొత్తుకునేదండి. అందుకనే దైవజనురాలుగా, సేవకులుగా, దాసరాలుగా చెప్పేది వాక్యాన్ని ధ్యానించండి. మీ అధికారం ఏంటో మీరు తెలుసుకోవాలి. దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మీరు తెలుసుకోవాలి. దేవుడు వాక్యంలో ఉన్న గొప్ప శక్తిని మీరు అనుభవించాలి. దేవుని వాక్యంలో ఉన్న స్వస్థత మీరు పొందుకోవాలి అని చెప్పేది. ఎందుకు? బికాస్ గాడ్స్ వర్డ్ ఎక్స్పోజెస్ అస్. అందుకనే మోషేని కూడా చూసినట్లయితే ఆ అరణ్య ప్రాంతానికి వెళ్ళిన తర్వాత దేవుడు ఒకెత్తుగా చూశాడు. దేవుడు అంటే ఇలాగూ, ఒకవేళ ఇట్లుంటాడేమో దేవుడు అంటే ఇంతే అని లిమిట్ చేశాడు. కానీ ఎప్పుడైతే అరణ్యంకు వెళ్ళాడో, ఆ మండుచున్న పొద నుండి ఆ స్వరము వినపడినప్పుడు, దేవుడు ఇలా కూడా ఉంటాడా, దేవుడు అంటే ఇదా, భయమో లేకపోతే ఎక్స్పోజర్, ఆ గొప్ప మర్మము బయలుపరచబడ్డది. అంతవరకు గుడ్డితనంలో ఉన్నాడు, అంతవరకు కోపిష్టిగా ఉన్నాడు, అంతవరకు ఎంతో క్రూరుడుగానో లేకపోతే రోషం కలిగిన వాడుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధికి ఇదిగో మోషే అని పిలిచాడో, అంటే దేవుడు మాట్లాడతాడు, అంటే దేవుడు ఇలాగ బయలుపరుచుకుంటాడు. అందుకనే గాడ్స్ వర్డ్ ఎక్స్పోజెస్ అస్.